మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు బాక ఛానల్కి 9వ తరగతిలో 6వ పాఠం అండి. ఇది చాలా పెద్దగా ఉంది పాఠము. సో ఒక 100 120 130 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఒకటే లెసన్కి 120 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందువలన అది ఇంకా వీడియోలో చేస్తాను, ఎందుకంటే చెప్పడానికి నాకు కూడా ఇట్లా మెడలు వస్తున్నాయి. ఓకే, ఇది ఇంతసేపు మీకు కూడా చూడడానికి బోర్ వస్తుంది, చాలా పెద్దగా ఉంది. చూస్తా, ఇది తొందరగా చదువుతానేమో ఇంట్లోనే చేస్తా, లేదు అంటే నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఓకే, ప్రాక్టీస్ బిట్స్ 120 వరకు ఉన్నాయి. ఓకే, కొంచెం పెద్దగా ఉంది లెసన్. భారతదేశంలో వ్యవసాయం ఒక పురాతన ఆర్థిక కార్యకలాపం. జీవనాధార వ్యవసాయ పద్ధతిలో 2 రకాల పద్ధతులు కలవు. అవి సాధారణ జీవనాధార వ్యవసాయం, సాంద్ర జీవనాధార వ్యవసాయం. ఓకే, తర్వాత సాధారణ జీవనాధార వ్యవసాయం. ఇది చిన్న కమతాలలో పురాతన పనిముట్లు అయిన పార గుల్లకర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన పద్ధతి. ఏంటిది? సాధారణది. ఈ రకమైన వ్యవసాయ విధానంలో పంటలు పెరుగుదల, ఋతుపవనాల మీద, భూమిలోని పోషక పదార్థాల మీద, అనుకూలమైన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణ జీవనాధార వ్యవసాయమునకు నరుకు కాల్చు వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం అని అంటారు. సాంద్ర జీవనాధార వ్యవసాయం. అధిక జనసాంద్రత గల ప్రాంతాలలో సాంద్ర జీవనాధార వ్యవసాయ పద్ధతి అమల్లో ఉంది. నేను తొందర చదువుతాను, మీరు మెల్లగా చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే కొంచెం లెసన్స్ పెద్ద ఉన్నాయి. 9th క్లాస్ లెసన్స్ గట్లా ఉన్నాయి, అంత మస్తు కంటెంట్ ఉంటుంది. అందుకే తొందరగా చదువుకోవాలి. ఇది అధికంగా, అంటే ఇంతకుముందు ఒక్కసారి కొంచెం స్పీడ్గా చెప్తే మేడం కొంచెం తగ్గించండి అని చెప్పారు, అంటే కొంచెం స్లోగా పెట్టుకోండి, మీరు చూడండి. ఓకేనా? ఇది అధికంగా వ్యవసాయ శ్రామికులకు అత్యధిక జీవన రసాయన ఎరువులను, నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం. వాణిజ్య వ్యవసాయం. అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకులను వీరిగా ఉపయోగించడం వాణిజ్య వ్యవసాయ పద్ధతి ప్రధాన లక్షణం. ఈ పద్ధతి అధిక దిగుబడినిచ్చే విత్తనాలను, రసాయన ఎరువులను, క్రిమి సంహారక మందులను, తెగులు నివారణ మందులను ఉపయోగిస్తారు. ఈ వ్యవసాయ విధానం యొక్క విస్తృతి ప్రాంతాన్ని బట్టి వేరుగా ఉంటుంది. వరిని హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో వాణిజ్య పంటగా, ఒడిశాలో జీవనాధార పంటగా పండిస్తారు. వరిని హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో వాణిజ్య పంట ఎక్కడ? హర్యానా, పంజాబ్లో. ఒడిశాలో జీవనాధార పంటగా పండిస్తారు. సో తోటల సాగు కూడా ఒక రకమైన వాణిజ్య వ్యవసాయ విధానం. ఈ విధానంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. తోటల సాగు కూడా ఒక రకమైన వాణిజ్య వ్యవసాయ విధానం. ఈ విధానంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. తేయాకు, కాఫీ, రబ్బరు, చెరకు, అరటి మొదలగునవి భారతదేశంలోని తోట పంటలు. పంట కాలాలు. వ్యవసాయ పంటలు ఋతువుల మీద, సహజ వనరులైన మృత్తికలు, నీరు, సూర్యరక్షణపై ఆధారపడి ఉంటాయి. ఏ ప్రాంతాల్లోనైనా ఋతువులను బట్టి పంటలు మారుతూ ఉంటాయి. మన దేశంలో 3 పంట కాలాలు కలవు. అవి ఒకటి రబీ, ఖరీఫ్, జయాద్. ఓకే, రబీ పంటలను శీతాకాలంలో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో విత్తుతారు. శీతాకాలంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ అక్టోబర్ నుండి డిసెంబర్. డిసెంబర్ రబీ. అక్టోబర్, డిసెంబర్, నవంబర్ కూడా అని వస్తుంది, అట్లా రాదు కానీ రబీ. ఈ 2 ఆర్లు గుర్తుపెట్టుకుంటారా? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కూడా వస్తుంది. సెప్టెంబర్ కాదు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 వస్తాయి కదా, కానీ అక్టోబర్ నుండి డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 వస్తాయి బర్లు. రబీ పంట మధ్యకాలం ఇస్తారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమగును. తర్వాత గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు ముఖ్యమైన రబీ పంటలు. గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఇవి అన్నీ టైంపాస్ ఇవే. బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు, గోధుమలు, ఇవన్నీ రబీ పంటలు. గుర్తుండేది అప్పుడు, ఇంకా టైంపాస్. బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు, గోధుమలు. బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు, గోధుమలు. ఓకే, ముఖ్యమైన ఆవాలు, గోధుమలు. ఓకే, పశ్చిమ విక్షోభాల వలన శీతాకాలంలో సంభవించే కొద్దిపాటి వర్షపాతం రబీ పంటలకు అత్యంత ఉపయోగకరమైనవి. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో కొన్ని చోట్ల విజయవంతమైన హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధి దోహదపడింది. ఖరీఫ్ కాలం
నైరుతి ఋతుపవనాల రాకతో దాదాపు దేశమంతటా ఖరీఫ్ కాలం ప్రారంభమవుతుంది. ఋతుపవనాల మీద ఖరీఫ్ ఋతుపవనాలు. ఓకే, ఖరీఫ్ ఋతుపవనాలు సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి. ఓకే, వరి, మొక్కజొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుపులు, పత్తి, జనుము, వేరుశెనగ, సోయాబీన్ వంటివి ముఖ్యమైన ఖరీఫ్ పంటలు. అదొకటి ఏదైనా ఒకటి గుర్తుంటే ఇవన్నీ మంచిగా గుర్తుంటాయి. ఇవన్నీ ఏంటి అన్నట్టు ఖరీఫ్ అంటే వరి, వరి, మొక్కజొన్న, సజ్జ, కందులు, పెసలు అవేమో టైంపాస్, ఇవేమో కూరలు వండుకునేవి. మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ, ఓకే, సోయాబీన్ ఇవన్నీ ఏంటి ఖరీఫ్ పంటలు. మళ్ళీ జయాద్ కాలం. ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట ఋతువును జయాద్ అంటారు. పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత మొదలైన వాటిని జయాద్ కాలంలో పండిస్తారు. చిన్న పుచ్చకాయలు అంటే సీజనల్గా. ఓకే, పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయ, కూరగాయలు. వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, టీ, కాఫీ, చెరుకు, నూనె గింజలు, పత్తి, జనుము మొదలైన పంటలను మన దేశంలో పండిస్తారు. ఓకే, వరి మన దేశంలో అత్యధికంగా వినియోగించే ముఖ్య ఆహారం వరి. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తారు. అంటే రెండో పొజిషన్లు ఉందన్నమాట. ఖరీఫ్ కాలానికి చెందిన వరి పంటను అత్యధిక ఉష్ణోగ్రత అనగా 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ అవసరం. వరి పంటకు అధిక ఆర్ద్రతతో పాటు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం అవసరం. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలలో నీటిపారుదల సహాయంతో వరిని పండిస్తారు. ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర మైదానాలు, డెల్టా ప్రాంతాలు వరి పంటకు ప్రసిద్ధి. తక్కువ వర్షపాతం కలిగిన పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కాలువలు, గొట్టపు బావుల ద్వారా వీటిని అందించడంలో వరి పంటను సాగు చేస్తారు. గోధుమ మన దేశంలో వరి తర్వాత రెండవ ముఖ్యమైన తృణధాన్యం గోధుమ. గోధుమ ఉత్తర వాయువు భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట. రబీ కాలంలో పండే గోధుమ పంటకు మిత ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి. గోధుమ పంటకు 50 నుండి 70 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. వాయువ్య ప్రాంతంలోని గంగా సట్లెజ్ మైదానాలు, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాలు. మొక్కజొన్న పంటకు ఆహారంగాను, పశువుల దానాగాను ఉపయోగిస్తాం. ఖరీఫ్ కాలంలో పండే మొక్కజొన్నకు 21 సెంటీడిగ్రీల నుండి 27 ఉష్ణోగ్రత అవసరం. మొక్కజొన్న పంటకు ప్రాంతన ఒండ్రు నేలలో అత్యంత అనుకూలం. బీహార్ రాష్ట్రంలో మొక్కజొన్న పంటకు రబీ కాలంలో కూడా పండిస్తారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో మొక్కజొన్న ముఖ్యమైన పంట. చిరుధాన్యాలు. జొన్న, సజ్జ, రాగులు భారతదేశంలో పండే ముఖ్యమైన చిరుధాన్యాలు. వీటిని ముతక ధాన్యాలు అంటారు. ముతక ధాన్యాలను పిలుస్తారు. ఇవి అత్యధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. రాగులలో ఇనుము, కాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రపంచ జొన్న ఉత్పత్తిలో విస్తీర్ణంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. జొన్నలో 3వ స్థానం అన్నమాట ప్రపంచంలో. ప్రపంచ జొన్న ఉత్పత్తిలో విస్తీర్ణంలో భారతదేశము 3వ స్థానంలో ఉంది. జొన్న ప్రధానంగా వర్షాధార పంట. అత్యధిక జొన్నను పండించే రాష్ట్రం మహారాష్ట్ర. దీని తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మధ్యప్రదేశ్ జొన్న పండించే రాష్ట్రాలు. సజ్జ పంట ఇసుక నేలల్లో, తేలికపాటి నల్లరేగడి నేలలో పండుతుంది. సజ్జ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా రాష్ట్రాలలో సజ్జ పండించే ప్రధాన రాష్ట్రాలు. రాగి పంట శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. రాగి పంట కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా పడుతుంది. పప్పు ధాన్యాలు. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. పత్తి ధాన్యాలలో ఫస్ట్ అట. పప్పు ధాన్యాలలో ఫస్ట్. పప్పుల ఫస్ట్. ప్రపంచంలో పప్పుల భారతదేశం ఫస్ట్. శాకాహారుల పోషణకు కావలసిన మాంసకృత్తులు ప్రధానంగా పప్పు ధాన్యాల నుండి లభిస్తాయి. కందులు, మినుములు, పెసలు, బఠానీ, మసూరు, శనగలు భారతదేశంలో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు. తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాల్లో సైతం పప్పు ధాన్యాలు పండుతాయి. కాయధాన్యాల కుటుంబానికి చెందిన ఈ మొక్కల్ని కూడా వాతావరణం నుండి నత్రజని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి. అందువల్ల వీటిని ప్రధానంగా ఇతర పంటల మధ్యలో మార్పిడి పంటగా పండిస్తారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు పప్పు ధాన్యాలు పండించే ముఖ్యమైన రాష్ట్రాలు. ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినా బిట్స్లలో తప్పకుండా వస్తుంది. ఓకే, బిట్స్లలో మంచి క్లారిటీ వస్తుంది. చెరుకు పంట ఉప ఆయన రేఖ ప్రాంతపు పంట.
చెరుకు పంట ఉప-ఆయన రేఖ పంట. అధిక ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ నుండి 27 డిగ్రీల ఉష్ణోగ్రతల గల ప్రాంతాలు, 75 నుంచి 100 సెంటీమీటర్లు సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు చెరుకు పంటకు అనుకూలం. వివిధ రకాల ముత్తికలలో చెరుకు పండుతుంది. చెరుకు పంటకు నాటు వేయడం నుండి కోత వరకు కూలీల లభ్యత తప్పనిసరి. బ్రెజిల్ తర్వాత చెరుకు పంటను అధికంగా పండిస్తున్న దేశం భారతదేశం. చెరుకు నుండి చక్కెర, బెల్లం, కండసారి, మొలసిన్ మొదలైన ఉత్పత్తులు లభిస్తాయి. చక్కెర, బెల్లం, కండసారి, మొలాసిన్. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు చెరుకుకు పండించే రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్. నూనె గింజలు. ప్రపంచంలో నూనె గింజలు అత్యధికంగా మన దేశంలోనే పండిస్తారు. ఇది కూడా నూనె గింజలు అటు కూడా మన దగ్గరనే. అన్ని రకాల నూనె గింజలు కలిసి దేశ పంట విస్తీర్ణంలో 12% ఆక్రమిస్తుంది. వీటిని ప్రధానంగా వంట నూనెలుగా వినియోగిస్తున్నారు. వీటిని కొన్నింటిని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాలలో ముడి పదార్థాలుగా ఉపయోగిస్తున్నారు. ఖరీఫ్లో పెరిగే వేరుశెనగ దేశంలోని మొత్తం నూనె గింజలలో సగభాగం ఆక్రమిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వేరుశెనగలు ఎక్కువగా పండిస్తారు. ఆవాలు మీరు 2 సార్లు చూడాలి. నేను స్పీడ్ చెప్తున్నాను కాదు, 2 సార్లు చూడాలి ఖచ్చితంగా. టైం దగ్గరకు వస్తుంది కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అన్నీ ఒక సైకాలజీ, తెలుగు 8వ తరగతి 9వ తరగతి చేసేవరకు మస్తు టైం అవుతుంది నాకు. ఆవాలు, అవిశలు రబీ కాలంలో పండించే పంటలు. నువ్వులు ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగాను, దక్షిణ భారతదేశంలో రబీ పంటగాను పండిస్తారు. ఆముదాలను ఖరీఫ్, రబీ 2 కాలాల్లోనూ పండిస్తారు. తేయాకు. తోట పంటల వ్యవసాయానికి తేయాకు మంచి ఉదాహరణ. తేయాకు పంట బ్రిటిష్ వారి చేత భారతదేశంలో ప్రవేశపెట్టిన పానీయపు పంట. తేయాకు ఆయన ఉప-ఆయన ప్రాంతపు పంట. తేయాకు ఆయన ఉప-ఆయన ప్రాంతపు పంట. తేయాకు పంటకు హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికం గల మృత్తికలు అత్యంత అనుకూలం. ఓకే. తేయాకు పంటకు వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణము సంవత్సరం పొడవునా ఉండాలి. తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగును. తేయాకు పంటకు అత్యధిక శ్రామికులు అవసరం. అస్సోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తేయాకు ఎక్కువగా పండిస్తారు. తేయాకును ఉత్పత్తిలోనే కాకుండా ఎగుమతిలో కూడా మన దేశం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాఫీ. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో 4% భారతదేశంలోనే పండుతుంది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే కాఫీ నాణ్యతాపరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. టీ అంటే ప్రారంభంలో యెమెన్ నుండి తీసుకురాబడిన అరబికా కాఫీ మొక్కను కాఫీ మొక్కను దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. కాఫీ పంటలను ప్రారంభంలో బాబా బుడాన్ కొండల్లో సాగు చేశారు. బాబాకి ఇంత పని చేసే మనకు. కాఫీ పంటలను ప్రస్తుతం కర్ణాటక, కాఫీ కేరళ, కాఫీ తమిళనాడులోని నీలగిరి పర్వతాలలో పండిస్తున్నారు. ఓకే. ఉద్యానవన పంటలు. పండ్లు, కూరగాయలు ఉత్పత్తి భారతదేశంలో ప్రపంచంలో ప్రథమ స్థానం కలిగి కలదు. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో 13% భారతదేశంలోనే పండిస్తున్నారు. మన దేశంలో ఉష్ణమండల, సమశీతోష్ణ మండల ప్రాంతాలలో పండ్లు పండిస్తారు. మామిడి పండ్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా పండిస్తారు. నారింజ పండ్లను నాగపూర్, చిరపుంజి, మేఘాలయ రాష్ట్రాల్లో ఎక్కువ పండిస్తారు. నారింజ పండ్లు నాగ్పూర్, చిరపుంజి అయితే చిరంజీవి అని గుర్తుపెట్టుకోవాలి. నారింజం చిరంజీవి. అరటి పండ్లను కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడు సాగు చేస్తారు. చిలి, జామ పంటను ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఎక్కువగా పండిస్తారు. అనాస పండ్లను మేఘాలయలో పండిస్తారు. ద్రాక్ష పండ్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పండిస్తారు. యాపిల్, బెర్రీ పండ్లు, జల్దరు పండ్లు, ఆక్రోటు పండ్లను జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో పండిస్తారు. రబ్బరు. ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం 5వ స్థానంలో ఉంది. 5 లబ్బర్లు పెట్టుకోవాలి. 5 లబ్బర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది భూమధ్య రేఖ ప్రాంతపు పంట. రబ్బర్ పంటకు అధిక వర్షపాతం 200 సెంటీమీటర్లు కన్నా ఎక్కువ, అత్యధిక ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే కూడా ఎక్కువ గల ప్రాంతాలు అనుకూలం. రబ్బర్ పరిశ్రమకు ముఖ్యమైన ముడి సరుకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, మేఘాలయలోని గారో కొండలు ప్రసిద్ధి. నార పంటలు. పత్తి, జనుము, సహజ పట్టు మన దేశంలో ముఖ్యమైన నార పంటలు. జనుము సహజ పట్టులు నేలల్లో పెరుగుతాయి. పట్టును మల్బరీ ఆకులతో పెంచి
పట్టు గూళ్ళ నుండి సేకరిస్తారు. పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచడానికి సెరికల్చర్ అంటారు. పత్తి ప్రపంచంలో మొట్టమొదట పత్తిని సాగు చేసిన దేశం భారతదేశం. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. నూలు వస్త్ర పరిశ్రమకు కావలసిన ముడి పదార్థం ప్రధానంగా పత్తి నుండి లభిస్తుంది. శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలం. సో ఇందులో నేను ఇప్పుడు నెక్స్ట్ బిట్స్ వీడియో ఒకవేళ నేను వేరే చేస్తే మీకు ఖచ్చితంగా ఇందులో కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఓకే, వెతుక్కోవడానికి అనుకో. ఇప్పుడు నేను ఎన్ని పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్లో 3-4 మాత్రమే వస్తాయనేది తెలుసు. నాకు మీకు ఎన్ని అందుతున్నాయో తెలియదు. నేను ఎన్ని అంటే అన్నీ వేస్తున్నా. మీరు మరి సెర్చ్ చేసుకుంటున్నారా, మరి ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు. నేనైతే 3 కంటే 3 తప్ప నోటిఫికేషన్స్ రావని నాకు యూట్యూబ్ కొంచెం అవగాహన ఉన్నంత వరకు అంతే తెలుసు. నేను ఒక 3 వీడియోలు వేసాను అనుకోండి, 10 వీడియోలు వేసాను అనుకోండి, 3 నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత సెర్చ్ చేస్తేనే మాత్రమే దొరుకుతాయి అనేది నాకు అవగాహన. అయితే ఇప్పుడు ఈ లెసన్ మీకు ఇంక 20 నిమిషాలు అయింది అనుకోండి, ఇంకా 10 నిమిషాల వరకు అయితే బిట్స్ వేరే దాంట్లో చేస్తా. అది లింక్ మాత్రం ఇంట్లో ఇస్తా. మీరు ఆ సెర్చ్ చేసుకోండి, లింక్ కూడా ఇంట్లో చూసుకోండి. ఓకేనా? సరేనా? మరి సరే అయితే సరే అని జర కామెంట్ పెట్టుర్రి, లైక్ చేయరు. ఓకే, ఇందులో బిట్స్ది ఇక అర్థమైంది కదా. ఈ బిట్స్ వీడియో మీకు వస్తే మీరు అందులో చూసుకోండి. లేదు అంటే ఆ లింక్ అది అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ ఈ వీడియోలో వేస్తా. ఓకేనా? కామెంట్స్లలో పెడతా, మీరు ఒకసారి చూసుకోండి. పత్తి పంట ఖరీఫ్ పంట అయినప్పటికీ చదివింది నేను. అధిక ఉష్ణోగ్రతలు మిత ఉష్ణ ప్రాంతము కనీసం 210 రోజులు మంచి రహిత వాతావరణం పత్తి పంటకు అనుకూలం. పత్తి పంట ఖరీఫ్ పంట అయినప్పటికీ పంటకాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పత్తి పండించే రాష్ట్రాలు. జనుము ఇది బంగారు పీచుగా ప్రసిద్ధి. జనుము ఇది బంగారు పీచుగా ప్రసిద్ధి. తరచుగా వరదల వల్ల మేటలు వేస్తూ బాగా నీటిపారుదల సౌకర్యం గల మైదాన ప్రాంతాలు జనుము పంటకు అనుకూలం. జనుము పంట పెరిగే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరం. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాలు జనుము పండించే ముఖ్య రాష్ట్రాలు. జనుమును గోనె సంచులు, చేపలు, తాళ్ళు, దారం, తివాచీలు మొదలైనవి చేయడానికి ఉపయోగిస్తారు. అధిక ధరలు, సైలాన్ మొదలైన సింథటిక్ దారాల వలన జనుము మార్కెట్లో కోల్పోతూ వచ్చింది. వ్యవసాయం ముఖ్య ప్రాముఖ్యత. ఒక దేశం యొక్క ఆహార భద్రత వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది. మన దేశంలోని శ్రామికులలో సగం మందికి పైగా వ్యవసాయం దాని అనుబంధ కార్యక్రమంలో పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగం స్త్రీ పురుషులలో స్త్రీకి ఎక్కువగా ఉపాధిని కల్పిస్తుంది. మన దేశంలో 70% మహిళా కార్మికులు వ్యవసాయ రంగంలో ఉన్నారు. వ్యవసాయ రంగంలో సొంత పొలం కలిగిన రైతులు, కౌలు రైతులు ఉంటారు. 1951 సంవత్సరంలో 97 మిలియన్ల మంది వ్యవసాయ రంగంలో ఉపాధిని పొందుతుండగా 2001 నాటికి అది 234 మిలియన్లకు చేరుకుంది. ఇక సంవత్సరం వ్యవసాయదారుల శాతం, వ్యవసాయ కూలీల శాతం. ఓకే, ఇది అది తీసుకోరు స్క్రీన్ షాట్. 1961లో ఈ వ్యవసాయదారుల శాతం 76, వ్యవసాయ కూలీల శాతం 24. 71లో 62%, 38%. 81లో 62%, 38%. 91లో 60%, 40%. 21లో 54%, 46%. 11లో 50%, 40%. అంటే వ్యవసాయ కూలీల శాతం పెరుగుతుంది అన్నట్టు, ఇదేమో తగ్గుతుంది వ్యవసాయదారులది. కరెక్ట్ కదా. చిన్న కమతాలను కలిగి ఉండడం భారతీయ వ్యవసాయ రంగం యొక్క ప్రధాన లక్షణం. చిన్న కమతాలను కలిగి ఉండడం. ఉపాంత రైతులు అనగా 2.5 ఎకరాల వరకు ఉన్నవారు. ఇది ఇంతకుముందు వచ్చింది. ఉపాంత రైతులు 2010-11 సంవత్సరంలో వీరు 924 లక్షల మంది ఉన్నారు. వీరు సాగు చేస్తున్న భూపరిమాణం 875 లక్షల ఎకరాలు. చిన్నకారు రైతులు అనగా వీళ్ళెవరు? ఉపాంత రైతులు అనగా 2.5 ఎకరాలు. ఇక చిన్నకారు రైతులు అనగా 2.6 నుండి 5 ఎకరాలు ఉన్నవాళ్ళు. ఇప్పుడు రైతు బంధు ఎవరికి వస్తుంది? రైతు బంధు వచ్చిందా? ఇప్పుడు పడ్డదా మొన్న? జర కామెంట్లలో రాయండి. రైతు బంధు మొన్న ఇవ్వలేదు కదా, ఇప్పుడు వచ్చిందా? ఇవాళ ఎంత తారీఖు? ఇవాళ 12వ తారీఖు. మరి రైతు బంధు ఎవరికైనా వచ్చిందా? మళ్ళీ 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుందా? 5 ఎకరాలు వీళ్ళకి వస్తుందా? వీళ్ళకు కామెంట్స్ రాయండి. అందరికీ రైతు బంధు వచ్చేటోళ్ళు పడ్డాయా? పడలేదు. 2010-11 సంవత్సరంలో మొన్న 3 రోజుల కింద అడిగితే ఒకరికి పడలేదని చెప్పారు. ఎందుకంటే ఇక పడితే జల్సీగా ఫీల్ అవుతారని చెప్పారు కదా. అది కూడా చెప్తలేరు కదా. పడలే ఏడబడ్డే అంటుంది, కానీ మరి నాకు కూడా తెలియలే. సంవత్సరంలో వీరు 247 లక్షల మంది ఉన్నారు. వీరు సాగు చేస్తున్న భూపరిమాణము 868 లక్షల ఎకరాలు.
సన్నకారు రైతులు అనగా సన్నకారు రైతులు, వాళ్ళేమో ఆ రైతులు, వీళ్ళేమో సన్నకారు రైతులు అంటే 5 పాయింట్ నుండి 10 ఎకరాలు ఉన్నవాళ్ళు. సో 2010-11 సంవత్సరంలో వీరు 138 లక్షల మంది ఉన్నారు. వీరు సాగు చేస్తున్న భూపరిమాణం ఎంత? 927 లక్షల ఎకరాలు. మధ్యతర రైతులు అనగా 10.1 నుంచి 25 ఎకరాలు ఉన్నవాళ్ళు. సో వీళ్ళు మధ్య తరహా రైతులట వీళ్ళు. ఎన్ని 2010-11లకు వీళ్ళు 59 లక్షల మంది ఉన్నారు. వీరు సాగు చేస్తున్న భూపరిమాణం 833 లక్షల ఎకరాలు. సో పెద్ద రైతులు అనగా 25 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నవారు. ఇక పెద్ద రైతులు ఉన్నారా? ఎవరైనా పెద్ద రైతులు ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏమేమి రైతులు ఉన్నారు? కామెంట్ బాక్స్లో రాయరు. రైతులు 25 ఎకరాల భూములు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, ఎకరాలు తాతలు సంపాదించి పెడితే మంచిగా ఉంటుండే ఉన్నవారు కదా. 10 లక్షలు ఉన్నారు. వీరు సాగు చేస్తున్న గిన్నె ఎకరాలు ఉన్నాక ఎందుకు తండ్లాడతాం మేడం జాబ్ కోసం అంటారా? దాంది దీంది 10 లక్షలు. ఇవి మనం సంపాదించింది మనము. ఎన్ని లక్షలు ఉన్నా సరే, మీకు ఒక విషయం తెలుసా? మీకు ఒక చిన్న చెప్తావా? ఇప్పటికే టైం అయిపోయింది. ఎన్ని లక్షలు ఉన్నా సరే ఫ్యామిలీని మనము ఎలా ముందుకు నడిపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన తాత సంపాదించిన, మన నాన్న వాళ్ళ మనమే హక్కుదారులము. కానీ ఎలా సంపాదించి వాళ్ళకు ఎంత ఫెసిలిటీ ఇచ్చినా లాస్ట్కు ఫ్యామిలీ వాళ్ళు నువ్వు సంపాదించిన వాళ్ళదే పెట్టినావు, నువ్వు సంపాదించినావు అంటారు. క్షణాలలో అంటారు. నువ్వు చేసింది పోతుంది, అన్నీ పోతుంది. ఇది 100% కరెక్ట్ నిజంగా. అందుకే 100 ఎకరాలు ఉన్నా సరే ఏమంటారు దాన్ని, మన ఉపాధి మనకు ఉండాలి. నీ ఉపాధితో నీ కుటుంబం నడవాలి. నిజంగా నీ ఉపాధితో నీ కుటుంబం నడవాలి. ఇక నువ్వు పెద్ద మనుషులు మేడం చెప్పబడతావు అన్నట్టు. నిజంగా నేను చాలామందికి చూశాను. ఇప్పుడు తాత ఆస్తులు ఉంటాయి, తల్లిదండ్రుల ఆస్తులు ఉంటాయి, లేకపోతే ఎవరియో అన్నదమ్ముల ఎవరియో ఆస్తులు ఉంటాయి కదా. ఏం పని చేయకుండా ఫ్యామిలీ మాత్రం మస్తు నడుస్తుంది. అన్ని ఫీజులు కడతాయి, అన్నీ నడుస్తారు. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు? మోసం చేసేది వాళ్ళు పక్కోళ్ళు కాదు, వాళ్ళకి అట్లనే తెలుసు తింటున్నారని. ఈ ఫ్యామిలీ మెంబర్సే. ఓ 10 సంవత్సరాలు అయినాక పిల్లలకు ఆమె భార్య వాళ్ళు నేర్పిస్తారు, పిల్లలకి లేపుతారు. నువ్వు కష్టపడి చేసినావా, వాళ్ళది వీళ్ళది ఏంటివి నువ్వు చేసినావు అంటారు. క్షణాలలో పోతుంది. అందుకే ఎవరిది తిన్నా మనం ₹1 కష్టపడాలి, ₹2 మన తాత జాగిరే ఉంది కాబట్టి, మన తాతదైనా అయ్యదైనా మనమే తినాలి కాబట్టి మనం ₹1 వాళ్ళ ₹2 తిన్నా మనం ₹1 కష్టపడాలి. ఎందుకంటే ఈ మాట రావడానికి నచ్చలేదా? ఎవరైనా హర్ట్ చేసి ఉంటే అబ్బో ఏమనుకోవద్దు. ఇది చాలా చూసాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మొత్తం ఏం లేదండి, ఏజ్ ఏం అవసరం లేదు ఎక్స్పీరియన్స్ రావడానికి. మన ఇంటి చుట్టుపక్కలకు మన మావయ్యలు, మన బాబాయిలు, మన ఇంట్లో, మన కుటుంబాలు, మన అక్కల ఇంట్లో, అన్నల ఇంట్లో అన్ని ఇవే ఉన్నాయి. అదే జీవితం. ఇక మస్తు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పటివరకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రావాల్సిన అవసరమే లేదు. మొత్తం రైతులలో 924 లక్షల మంది ఉపాంత రైతులు అనగా 67% ఉపాంత రైతులు. ఇక ఇప్పుడే లేట్ ఉన్నదంటే నువ్వోటి అంటారా? అంటే తీరు సందర్భం వచ్చిందని చెప్పాను. వ్యవసాయ రంగం ప్రాధాన్యతను 1950, 65, 1966, 90, 1950లో 65, 1960, 90, 1991 తర్వాత అనే 3 దశలలో చూడవచ్చు. ఏంటిది? 50, 65, 66, 90, 91 తర్వాత అనే 3 దశలలో చూడవచ్చు. 1950 నుండి 65 మధ్య కాలంలో భారత ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యాలు, విద్యుత్ ప్రాజెక్టుల మీద ఎక్కువ మొత్తం పెట్టుబడులు పెట్టింది. 50 నుంచి 65 వరకు. దీనివలన పంటల ఉత్పత్తి పెరిగింది. భాగ్రా నంగల్ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్. దామోదర లోయ పథకం పశ్చిమ బెంగాల్. దామోదర్ బెంగాల్. భాంగ్రా నంగల్ ఇక్కడ భాంగ్రా హిమాచల్. భాంగ్రా నంగల్ హిమాచల్. గల్చల్. గల్చల్. దామో బెంగా. హీరాకోడ్ ప్రాజెక్ట్. ఒడిషా. హీరాకోడ్ ప్రాజెక్ట్ ఒడిషా. నాగార్జున సాగర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. గాంధీనగర్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్. గాంధీ సాగర్ మధ్యప్రదేశ్. 1962, 1965 సంవత్సరంలో భారతదేశం ఎదుర్కొన్న యుద్ధాల వలన ప్రభుత్వం
అధికంగా డబ్బును ఖర్చు చేయవలసి వచ్చింది. 1965, 1966 సంవత్సరంలో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కరువు సంవత్సరాలుగా ప్రకటించారు. 1966 నుంచి 90 మధ్య కాలంలో వ్యవసాయ అభివృద్ధిలో రెండవ దశగా పేర్కొన్నారు. ఈ దశలో భారతదేశంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో, విదేశాల్లో ఆవిష్కరించిన నూతన విత్తనాలను ప్రభుత్వం వ్యవసాయ రంగం నందు ప్రవేశపెట్టింది. దీనిని వ్యవసాయ అభివృద్ధిలో రెండవ దశ పేర్కొనడం జరిగింది. ఈ సరికొత్త విత్తనాలను అధిక దిగుబడి వంగడాలు, హై యీల్డరీ వెరైటీస్ HYV ఓకే, అధిక దిగుబడి వంగడాలు. రెండవ దశలో రైతులకు రుణ సదుపాయాన్ని అందించుటకు గ్రామీణ ప్రాంతాల్లో అనేక సహకార బ్యాంకులను స్థాపించి రుణాలను అందించారు. భారతదేశం మొత్తం సాగు భూమిలో దాదాపుగా 40% భూమికి నీటిపారుదల వసతి కలదు. ఈ శాతం గరిష్టంగా 55% వరకు మాత్రమే చేరగలదు. మన దేశంలో మొత్తం సాగు భూమిలో 45 వర్షాధార వ్యవసాయ భూమి కలదు. జొన్న, సజ్జ, వేరుశనగ, రాగులు, పత్తి, సోయాబీన్, కంది, శనగ మొదలైనవి వర్షాభావ ప్రాంతంలో పండే ముఖ్యమైన పంటలు. దేశం మొత్తం పప్పుధాన్యాలలో 84% పంట వర్షాభావ ప్రాంతంలో పండును. ప్రస్తుతం అధిక దిగుబడి విత్తనాలను HYV వర్షాధార ప్రాంతంలో కూడా అమలు చేస్తున్నారు. భారతదేశ దిగుమతులలో ఆహార పదార్థాల వాటా కేవలం 3% మాత్రమే. గడిచిన 7 శతాబ్దాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 253 మిలియన్ల టన్నులకు పెరిగింది. అనగా సుమారు 5 రెట్లు పెరిగింది. భారత ఆహార సంస్థ FCI ద్వారా భారత ప్రభుత్వము గిడ్డంగులలో భారీగా ఆహార ధాన్యాలను నిల్వ చేస్తుంది. FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓకే. మొత్తం ప్రపంచం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1/10 వంతు మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. 1967లో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం ఆహార ధాన్యాలు 19 లక్షల టన్నులు. 2010-11 సంవత్సరం నాటికి ఇది 220 లక్షల టన్నులకు పెరిగింది. రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాల, ఆహారేతర పంటలను ఒకే ప్రాంతంలో సాగు చేయడానికి హరిత విప్లవం ఏర్పడింది. 1960 ఒక రైతు ఎకరా భూమిలో 287 కిలోల ఆహార ధాన్యాలను పండించగా, అదే రైతు ప్రస్తుతం ఒక ఎకరా సాగు భూమిలో 800 కిలోల ఆహార ధాన్యాలను పండిస్తున్నాడు. ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్నులలో 1950-51లో 51 టన్నులు, 1960-61లో 52 మిలియన్ల టన్నులు, 1970-71లో 108, 1980-81లో 130, 1990-91లో 176, 2001లో 197, 2010-11లో 247 టన్నులు అండ్ 2014-15లో 253 టన్నులు. హరిత విప్లవంను మొట్టమొదటిగా ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవేశపెట్టారు. పంజాబ్లోని 12 జిల్లాలు 10 జిల్లాలు మరియు హర్యానాలో 12 జిల్లాలు 9 జిల్లాలు భూగర్భ జల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గత 3 శతాబ్దాలుగా పర్యావరణానికి జరుగుతున్న హాని వలనే పంజాబ్ వ్యవసాయం ముప్పును ఎదుర్కొంటుంది. 1991 వరకు ప్రభుత్వం వ్యవసాయంలో చాలా రక్షిత విధానాలను అనుసరించింది. నరీషు అనే గ్రామం ఒడిషాలోని కటక్ జిల్లాలో నియాలి దగ్గర కలదు. కార్బోప్యూరాన్ అనేది విషపూరిత కీటక నాశి. కనీస మద్దతు ధర అంటే రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మదలుచుకుంటే ప్రభుత్వం ధాన్యాన్ని చెల్లించే ధర. రైతుల దగ్గర నుంచి ఆహార ధాన్యాలకు కొనుగోలు చేసి వాటిని నిల్వ ఉంచడానికి ప్రభుత్వం భారత ఆహార సంస్థను ఏర్పాటు చేసింది. ఇది భారీగా నిల్వలను సమకూర్చుకొని చౌకా ధరల దుకాణాలను, ఇతర ప్రభుత్వ పథకాలను ధాన్యాన్ని సరఫరా చేస్తుంది. అమ్మో ఇప్పుడు అయిపోయింది. దీనికి ఇప్పుడు 30 నిమిషాలు అయింది. ఇంకో వీడియోలో చేస్తాం. ఆ వీడియో చేసిన తర్వాత, అప్లోడ్ అయిన తర్వాత ఇందులో వేస్తాం. ఇదేసారి 2 సార్లు చూడండి. లేదా మీకు రీచ్ అవుతుందా, ఎట్లా రీచ్ అవుతుందో మీరు ఎక్కువ లైక్ చేసారు అనుకోండి ఈ వీడియోకు, ఇక నెక్స్ట్ వీడియో మీకు మస్తు రీచ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మాత్రం బిట్స్ వీడియో ఇంట్లో చేస్తా. అండ్ నెక్స్ట్ మీరు నాకు ఫోన్లో కూడా మీరు ఎట్లా చూస్తున్నారో అట్లా చూసుకోండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొంచెం స్పీడ్ అయిందని అనుకుంటున్నా, మరి ఇక తప్పదు కదా, కొంచెం చెయ్యాలి. అన్నీ చేస్తున్నాను కాబట్టి అంతా వర్క్ నాకే తగ్గుతుంది. ఓకేనా? ఎడిటింగ్ చేసుకోవాలి, అది చేసుకోవాలి. ఇంత కూడా గ్యాప్ ఇస్తలేను నేను. మొత్తంగా 100% దీని మీదనే మాట. ఓకే, తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఏం మించిపోలేదు, ఇప్పటికైనా ఏం మించిపోలేదు. మంచిగా చదవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.